కార్యక్రమం ఎందుకు పెట్టానంటే నాకు 15 మంది డైరెక్టర్లు 15 మంది చాకుల్లా పనిచేస్తున్నారు. ప్రతి మనిషి ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నారు. ఆ ఉద్దేశంతో వాళ్ళకి చిన్న బూస్టప్ కోసమే ఈ 7 సినిమా ట్రైలర్స్ రిలీజ్ చేసాం. ఇవాళ 7వ తారీఖు అని చెప్పి 7 చేసాం. ఇంకో 2 ట్రైలర్స్ కూడా ఉన్నాయండి, వాటిని దాచి ఉంచాం. నెక్స్ట్ మళ్ళీ 10 రోజుల్లో ఇంకో ఫంక్షన్ పెట్టి దాంట్లో చేద్దాం ఉద్దేశం ఉన్నా. ఒకసారి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరి గురించి ఒక మాట చెప్తాను. మా కెఎస్ రామారావు గారు ఆయన ఎప్పుడో చంటి సినిమా తీసినప్పుడు మా ఇంటి పక్క థియేటర్లో ఆడిన సినిమా. నేను ఎప్పటికైనా ఒక కెఎస్ రామారావు లాగా అభిలాష, ఛాలెంజ్, స్టోర్ పోలీస్ స్టేషన్ ఇలాంటి గొప్ప సినిమాలు ఏదో ఒకటి తీయలేకపోతానా అని నాకు కోరిక ఉండేది అప్పట్లో అండి. అంటే అప్పట్లో హైదరాబాద్ వచ్చి సినిమా తీసేంత కెపాసిటీ లేదు, కానీ కోరిక ఉంది. ఇక్కడికి మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత కెఎస్ రామారావు అంటే నాకు ఎంత ప్రేమ అంటే, నాకు ప్రేమ ఉండడం గొప్ప కాదు, ఆయనకి నేనంటే అంత ప్రేమ ఉంది. దానికి కెఎస్ రామారావు గారు ధన్యవాదాలండి. అలాగే మా సుమన్ గారు 2004లో నేను మొదటిసారి హైదరాబాద్ వచ్చిన ఒక్క సినిమా తీయడం కోసం ప్రయత్నం చేస్తే నేను ఫెయిల్ అయ్యి ఒక 25 lakhs ఆ రోజుల్లో తెస్తే డబ్బు 25 lakhs పోగొట్టుకుని నేను ఇంటికి పోయే పరిస్థితుల్లో 2004లో సుమన్ గారితో ఎస్పీ సింహ అని ఒక సినిమా స్టార్ట్ చేశానండి. ఆ రోజు చెప్పా, సుమన్ గారు నాకు ఇచ్చిన సపోర్ట్కి నేను ఆ సంవత్సరం 6 సినిమాలు తీస్తాను ఆయనతో చెప్పి అనౌన్స్ చేశా. అలాగే 6 సినిమాలు తీసా. ఇప్పటికీ 35 సినిమాలు తీశానండి. మనకి మెగాస్టార్ ఎవరంటే చిరంజీవి గారు, 100% ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి గారే. కానీ నాకు పర్సనల్గా నాకు చిన్న సినిమాలకి మెగాస్టార్ ఓన్లీ మా సుమన్ గారండి. ఎందుకంటే ఆయనతో డబ్బులు కాడ బేరం అవటం కానీ పని కాడ బేరం అవటం కానీ లేదండి. రామ్ సత్యనారాయణ సినిమా అంటే ముందు డేట్లు ఇయ్యి అని చెప్పేసి ఆయన వెంకట్రావు గారిని పర్సనల్ మేనేజర్ ఉన్నారు అని చెప్తారండి. మేము రోజు పొద్దున సాయంత్రం ఆయనతో మాడుకోండి, నేను వెంకట్రావుతోనే మాడతానండి. కానీ ఆ వెంకట్రావు ఒకసారి లైన్లో ఉండండి, గురుగారు ఇక్కడే ఉందని చెప్పి ఫోన్ ఇస్తాడండి. ఎందుకంటే ఒక గొప్ప మనిషి, ఎంత మనసున్న మనిషి అంటే అయినా నేను నీకు ఏం సాయం చేయగలను అని చెప్పి ఎదురు చూసే మనిషి అండి. అంటే ఇన్సిడెంట్ చెప్తే చాలా 10 ఇన్సిడెంట్లు ఉంటాయి, అవన్నీ చెప్పినప్పుడు టైం లేదు కాబట్టి సుమన్ గారు ఈజ్ మై మెగాస్టార్, దిస్ ఈజ్ మై ఒకే ఒక ప్యానల్ అండి. ఎందుకంటే పిలిస్తే పలికే దైవం ఆయన. మీరు వెంకటేశ్వర స్వామి అన్నమయ్య సినిమాలు చూశారు కదా, పిలిస్తే పలికే దైవం. నాకు ఈవేళ నేను 115 సినిమాలు తీస్తున్నాను అంటే కారణం ఏంటంటే ఓన్లీ సుమన్ గారు. ఎందుకు మొదటి సినిమాలో నేను ఫెయిల్ అయితే నేను మా ఊరు వెళ్ళిపోతున్నానండి. మొదటి సినిమా నుంచి నన్ను ఎంకరేజ్ చేసుకు వచ్చారు కాబట్టి నేను ఈవేళ హ్యాపీగా ఉన్నా. దాని తర్వాత ఆయనతో పాటుగా నాకు మా రామ్ గోపాలం గారు ఉన్నారు, ఇంకా నాగబాబు గారు ఉన్నారు, వీళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు. కానీ మొట్టమొదటి బొట్టు పెట్టి హెల్ప్ చేసిన వ్యక్తి నాకు సుమన్ గారు. హెల్ప్ చేయడం అంటే డబ్బులు తక్కువ తీసుకుంటాం ఏం కాదండి, నీకు ఎందుకైనా ఉన్నా పదా ఇల్లు ఏం కావాలి చెప్పు పదా అని భుజం మీద చేసి గంటే మంచి మనిషి మా సుమన్ గారు. అందుకనే ఈ 15 సినిమాల్లో కూడా మా సుమన్ గారు ఉన్నారండి. చిన్న వేషమా పెద్ద వేషమా 10 రోజుల 15 రోజులని కాదు, ఏ సినిమా ఉన్నా ఆ సినిమాలో సుమన్ గారు ఖచ్చితంగా ఉండాలి, అది ఒకటే మోటో. కాబట్టి మా సుమన్ గారు ఉన్నారు. అలాగే మా రేల నరసింహరావు గారు అండి, దాసనాందర్ పోయినప్పటి నుంచి రేల నరసింహరావు గారు నాకు మేము రోజు పొద్దున సాయంత్రం మాడుకుంటాం. అంత గొప్ప వ్యక్తి మాకు రేల నరసింహరావు గారు. వారికి ఈవేళ కార్యక్రమంకి వచ్చారు. అలాగే సాయి కుమార్ గారు, నేను ఎప్పుడో 2002లో భారత్ బంద్ అని ఒక సినిమా డబ్బింగ్ చేసామండి, కన్నడ నుంచి తెలుగు అండి. ఆ సినిమాకు హీరో అప్పుడు సాయి కుమార్ గారు. అప్పటి నుంచి ఈవేళ వరకు సాయి కుమార్ గారితో మాకు చక్కటి అనుబంధం ఉంది. ఎప్పుడు పిలిచినా తప్పనిసరిగా వచ్చి నాకు ఏ కాలం కార్యక్రమం చేయాలన్నా భుజం తట్టే వ్యక్తి, మంచి వ్యక్తి మా సాయి కుమార్ గారు. అలాగే కల్వ సుజాత గారు, నేను వాసవి వైభవం సినిమా తీసామండి. సినిమా తీసినప్పుడు ఆ సినిమాలో అందరూ వైశ్య మహిళలతోటే నేను డ్యాన్స్ చేయించాలి, ఒక పాటలు చేయించాలని ఉద్దేశంతో తలుపుకున్నప్పుడు ఆవిడ ఆర్యవైశ్య మహాసభకి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఆవిడ పురమాయించి అన్ని ఊళ్ళ నుంచి 5 ఆడవాళ్ళని పిలిపించి ఇక్కడ రామానాయుడు స్టూడియోలో 200 మంది ఆర్యవైశ్య మహిళలతో ఒక 3 రోజులు 4 రోజులు 3 సాంగులు చేసేవాడిని మేము. దానికి కారణం మా అక్క కల్వ సుజాత గారు. ఈవేళ ఆవిడ వైశ్య ఫెడరేషన్ చైర్మన్ అయినా ఇంకా నన్ను తమ్ముడు అని చెప్పి నాకు కూడా ఉంటారు, నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. ఆవిడకి ధన్యవాదాలండి. అలాగే కవిత గారండి, వాసవి మహాత్మ్యం ఒక సినిమా వచ్చింది ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం. దాంట్లో ఆవిడ హీరోయిన్, వాసవి మాత ఆవిడే. కానీ నేను వాసవి వైభవం సినిమా తీస్తే దాంట్లో వాసవి మాత తల్లి మా కవిత గారు యాక్ట్ చేశారు. దాంట్లో మదర్ క్యారెక్టర్ చేశారు. అప్పుడేమో హీరోయిన్, ఇప్పుడు హీరోయిన్ మదర్ చేశారు. ఆవిడకి మేము చాలా సినిమాలు చేసాం. రెగ్యులర్గా మా అక్కతో మేము అనుబంధం ఉంది. అలాగే చిన్నికృష్ణ గారు అండి, చిన్నికృష్ణ గారిని నాకు విజేంద్ర ప్రసాద్ గారు పరిచయం చేశారు. ఆయన అప్పట్లోనే ఇందిరా లాంటి, నరసింహ, ఇంద్ర ఒకటి కాదు సమరసింహారెడ్డి లాంటి సూపర్ డూపర్ ఇచ్చారండి. ఆయన సినిమా కథ రాయడానికే 50 లక్షల కోట్ల రూపాయలు తీసిన వ్యక్తి అండి ఆయన. ఆయన నాకు భుజం తట్టి
నీకేం సపోర్ట్ కావాలో చెప్పు, నీకేం కావాలో చెప్పు, నీలాంటి మంచి వ్యక్తి ఉంటే ఇండస్ట్రీ బాగుంటుంది అని చెప్పి భుజం తట్టి నన్ను ప్రోత్సహించి మనిషి. ఆ విషయాలు ఏమిటే ఆయన స్పీచ్లో ఆయన చెప్తారు. కాబట్టి చిన్ని కృష్ణ గారికి ధన్యవాదాలండి. ఇక మా జేకే భారవి గారు, మా వాసవ వైభవం సినిమాకి ఆయన కథా రచయిత, మా ఉదయ్ భాస్కర్ డైరెక్టర్ అయితే ఈయన రచయితగా హెల్ప్ చేశారు. ఈ 15 సినిమాల్లో కూడా ఆయన ఉన్నారు. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఆయనతో సినిమా తీయడం అంటే మాకు చాలా ఇబ్బంది. ఎలా ఇబ్బంది అంటే ఒక ఫుల్ బడ్జెట్గా స్క్రిప్ట్ వస్తేనే కానీ ఆయన షూటింగ్కి రెడీ అవ్వరు. ఆయన అతి త్వరలో మా భీమవరం టైమ్స్ బ్యానర్లో ఒక అద్భుతమైన సినిమా తీస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మా అశోక్ కుమార్ గారు మా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఇప్పుడు సెక్రటరీగా ఉన్నారు. ఇంతకుముందు మా నిర్మాతల మండలికి వైస్ ప్రెసిడెంట్, ఛాంబర్కి వైస్ ప్రెసిడెంట్ అనేక పదవులు చేశారు. ఆయనకి నేనంటే ఎంతో అభిమానం. నేను విజేతను ఒక సినిమా చేసి గురుగారు దీంట్లో మంచి వేషం ఉంది చేయాలంటే శాతం తప్పనిసరిగా అన్నారు. డబ్బులు ఎంత ఇమ్మంటారు సార్ అని అడిగితే, నువ్వు డబ్బులు ఏం వద్దు, నువ్వేం ఇస్తే మా ట్రస్ట్కి ఇద్ది కానీ అది కూడా వద్దు, నేను వచ్చి ఫ్రీగా చేస్తానని చెప్పేసి నాకు ఆ రోజుల్లోనే నాకు ప్రోత్సహించి నాకు వర్క్ చేసిన వ్యక్తి మా అశోక్ కుమార్ గారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే టిఎస్వి ప్రసాద్ గారు ఎంబిఎన్ అనే ఒక నెట్వర్క్కి ఆయన ఫౌండర్ చైర్మన్. ఆయన మా వైసీఆర్ కమ్యూనిటీలో కానివ్వండి, ఈ నెట్వర్క్లో కానీ ఆయన కింగ్ అయినా ఎప్పుడు ఆయన నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. ఇక ఈ వేళ నేను పిలిచింది ఎందుకంటే మా 15 మంది డైరెక్టర్లలో 7 సినిమాలు బయట పెట్టారు కాబట్టి ఆ 7 మీ పెద్దల సమక్షంలో చిన్న ప్రోత్సాహం చేయించడం కోసమే నేను పిలిచాను. ఆ కార్యక్రమం అయినంటే నేను మీతో మాటిస్తాను. ఈ కార్యక్రమం మ్యాక్సిమం ఒక 45 మినిట్స్ మించి ఉండదు. ఎవరిని ఇబ్బంది పెట్టాం. దయవుంచి వెయిట్ చేసి కోరుతున్నా.